Hey buddies, how are you all? Welcome to Brahma Ratings. ఈ రోజు మనం స్నోఫ్లేక్ లో ఉన్న స్నోఫ్లేక్ యొక్క ఆర్కిటెక్చర్ అండ్ స్నోఫ్లేక్ లో ఉన్న డిఫరెంట్ పర్ఫార్మెన్స్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో మొదటగా మనం స్నోఫ్లేక్ యొక్క ఆర్కిటెక్చర్ చూద్దాం. తర్వాత స్నోఫ్లేక్ లో ఉన్న క్యాచే, రిజల్ట్ క్యాచే, మెటాడేటా క్యాచే, లోకల్ డిస్క్ క్యాచే, ఇలా డిఫరెంట్ క్యాచే టెక్నిక్స్ ఉన్నాయండి. ఇవి క్వరీ పెర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. జనరల్ గా మీకు ఒక విషయం తెలియాలి, స్నోఫ్లేక్ అయినా, ఆరకిల్ అయినా, ఇంకా టెరాడేటా అయినా, ఇవన్నీ డేటాబేస్లు వేర్ వి స్టోర్ అవర్ డేటా. సో అది డేటా అనేది ఎనలిటికల్ డేటా అవ్వచ్చు, ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు. కామన్ గా మనం ఎనలిటిక్స్ లో ఉపయోగించేది OLAP, ఎనలిటికల్ డేటా. దీన్నే OLAP అంటాం, ఆన్లైన్ ఎనలిటికల్ ప్రాసెసింగ్. ఓకే, ఎనలిటికల్ డేటా అనేది హిస్టారికల్ డేటా. ఈ హిస్టారికల్ డేటా అనేది డేటాబేస్ లో మనం స్టోర్ చేస్తాం. దీనికన్నా ముందు ETL ఇవన్నీ చేస్తారు, ఇవి తర్వాత మాట్లాడుకుందాం. సో వన్స్ డేటా అనేది డేటాబేస్ లో ఉన్న తర్వాత ఏదైనా ఒక రిపోర్టింగ్ టూల్, SAP BO అవ్వచ్చు, పవర్ BI అవ్వచ్చు, టాబ్లెట్ అవ్వచ్చు, ఇంకా ఏదైనా సరే రిపోర్టింగ్ టూల్ వాళ్ళు మన DBకి కనెక్ట్ ఏం చేస్తారంటే, దే కనెక్ట్ టు DB అండ్ దే విల్ ట్రై టు ఫెచ్ సమ్ టేబుల్స్. యాక్చువల్లీ వాళ్ళకి ఏవైతే కావాలో ఆ టేబుల్స్ అన్నింటినీ తీసుకొచ్చుకొని వాటి మీద వాళ్ళు క్వరీస్ అనేవి క్రియేట్ చేసుకొని ఆ క్వరీస్ ని ఎగ్జిక్యూట్ చేసి డేటా ఫుల్ చేసి ఆ డేటాని ఎండ్ యూజర్స్ కావాల్సిన ఫార్మాట్ లో, PDF, ఎక్సెల్, లేకపోతే వాళ్ళకి ఏదైతే ఫార్మాట్ లో కావాలంటే అలా చేయొచ్చు. కామన్ గా నేను ఇంతకుముందు SAP BOలో డేటాబేస్ ఆరకిల్ కానీ, IBM DB2 కానీ కనెక్ట్ అయ్యి కావాల్సిన టేబుల్స్ తీసుకొని అక్కడ IDT అనే ఒక టూల్ ఉంటుంది, అక్కడ మేము డేటా మోడలింగ్ ఇవన్నీ చేసి తర్వాత వెబ్ ఇంటెలిజెన్స్ అనే ఒక టూల్ ఉంటుంది, అక్కడ రిపోర్ట్స్ క్రియేట్ చేసి యూజర్స్ కావాల్సిన విధంగా షెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్లో డెస్టినేషన్ అవుట్పుట్ అనేది ఎక్సెల్ ఇస్తాము. కామన్ గా డెస్టినేషన్ వాళ్ళకి ఈమెయిల్ అయినా ఉండొచ్చు, ఫైల్ సిస్టమ్ అయినా అవ్వచ్చు. ఇలా ఉంటుంది బిజినెస్ అనేది ఫ్లో. సో ఇప్పుడు మనం స్నోఫ్లేక్ అనే DB గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం కుదిరినంత వరకు ఈ ఫ్లో అంతా ఎండ్ యూజర్ పర్ఫెక్ట్ గా రిజల్ట్స్ వెళ్ళాలంటే పెర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంప్రూవ్డ్ గా ఉండాలి. క్వరీ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలి. సో క్వరీ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుండాలంటే ఏం చేయాలి, మనం కుదిరినన్ని ఆప్టిమైజేషన్ టెక్నిక్స్, క్వరీ పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడం కోసం కుదిరినన్ని ఆప్టిమైజేషన్ అంటే క్వరీ పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఇందులో ద బెస్ట్ వన్ ఏంటంటే క్యాచే. ఓకే, సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం స్నోఫ్లేక్ యొక్క ఆర్కిటెక్చర్, క్యాచే గురించి మాట్లాడుకుందాం. సో స్నోఫ్లేక్ లో ఆర్కిటెక్చర్ చూద్దాం. సో ముందు స్నోఫ్లేక్ యొక్క ఆర్కిటెక్చర్ చూస్తే ఇక్కడ 3 లేయర్స్ ఉంటాయండి. ద ఫస్ట్ వన్ ఏంటంటే స్టోరేజ్. ఈ స్టోరేజ్ లేయర్ లోనే మన యొక్క డేటా అనేది ఉంటుంది. వాట్ ఎవర్ యూ స్టోర్. సో స్టోర్ అంటే మనకి ఎక్కడి నుంచో సోర్సెస్ నుంచి లోడ్ చేసుకుంటాం కదా, డేటా మొత్తం ఇక్కడ ఉంటుంది. ఈ డేటా మీద క్రియేట్ చేసిన క్వరీస్ కానీ, ఈ డేటా మీద జరిగే ప్రాసెసింగ్ మొత్తం లేయర్ 2. దీన్నే వర్చువల్ వేర్ హౌసెస్ ఆర్ క్వరీ ప్రాసెసింగ్ లేయర్ అంటాం. ఓకే, స్నోఫ్లేక్ ప్రకారం వర్చువల్ వేర్ హౌసెస్ ఆర్ క్వరీ ప్రాసెసింగ్ లేయర్. దిస్ ఈస్ లేయర్ 2. ఫస్ట్ వన్ స్టోరేజ్, ద నెక్స్ట్ వన్ ఇస్ క్వరీ ప్రాసెసింగ్ లేయర్. ఇక్కడ మనం వర్చువల్ వేర్ హౌసెస్ క్రియేట్ చేసుకుంటాం ఇన్ ఆర్డర్ టు ఎగ్జిక్యూట్ అవర్ క్వరీస్ ఆర్ ఇన్ ఆర్డర్ టు మేక్ థింగ్స్ బెటర్ ఇన్ స్నోఫ్లేక్. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సర్వీస్ లేయర్. ఈ సర్వీస్ లేయర్ ఏంటంటే స్నోఫ్లేక్ ఈ మొత్తాన్ని మన స్టోరేజ్ మీద జరిగే ప్రతి ప్రాసెస్ ని మేనేజ్ చేసేది సర్వీస్ లేయర్. ఓకే, ఈ సర్వీస్ లేయర్ లో మనం యూజర్స్ ని క్రియేట్ చేయొచ్చు, లేకపోతే డేటాని షేర్ చేయడానికి డిఫరెంట్ టెక్నిక్స్ ను ఉపయోగించుకోవచ్చు. మొత్తం ఇక్కడ నుంచి ఆపరేట్ జరుగుతుంది, బట్ ఎగ్జిక్యూట్ చేసేది ఇక్కడ. ఓకే, క్వరీ ప్రాసెసింగ్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో సపోజ్ ఇక్కడ మీరు చూస్తే ETL ప్రాసెసింగ్, క్వరీ ప్రాసెసర్స్, కొన్ని క్లస్టర్స్, వేర్ హౌసెస్ అసైన్ అవుతాయి. తర్వాత డేటా సైంటిస్టులు, బిజినెస్ వీళ్ళంతా సేమ్ టైంలో ఈ యొక్క స్నోఫ్లేక్ సొల్యూషన్ ఉపయోగించుకున్నా అది రిలయబుల్ గా, ప్రొడక్టివ్ గా ఉండాలి. సో ఆ విధంగా ఉండాలంటే మనం పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అనేది బాగా చేయాలి. ఓకే, అర్థమే కదా, 3 లేయర్స్ ఉంటాయి. సర్వీస్ లేయర్, కంప్యూటేషన్ లేయర్, ఇదండి క్వరీ ప్రాసెసింగ్ లేయర్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే స్నోఫ్లేక్ లో స్టోరేజ్, కంప్యూటేషన్ అనేవి ఇండిపెండెంట్ గా హ్యాండిల్ చేయబడతాయి. దీనివల్ల క్వరీ పెర్ఫార్మెన్స్ అనేది, లేకపోతే స్టోరేజ్ రిలేటెడ్ వర్క్స్ కానీ చాలా స్మూత్ గా రన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సర్వీస్ లేయర్ అనేది చెప్పాను కదా. సర్వీస్ లేయర్ విచ్ యాక్సెప్ట్స్ SQL రిక్వెస్ట్ ఫ్రమ్ యూజర్స్. ఈ యూజర్స్ ఉన్నారు కదండి, జనరల్గా ఏం చేస్తారు, బిజినెస్ ఇంటెలిజెన్స్ యూజర్ అంటే టాబ్లెట్ కానీ, పవర్ BI కానీ, లేకపోతే SAP BO కానీ యూజర్స్ అనేవాళ్ళు క్వరీస్ రన్ చేస్తారు. ఓకే, సో ఆ క్వరీస్ రన్ చేసి ఆ క్వరీస్ నుంచి రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తుంది, రిజల్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ స్టోరేజ్ నుంచి ముందు
రిజల్ట్స్ అనేది రావడం స్టార్ట్ అయితే ఇక్కడ నుంచే. ఓకే, మనం క్యాచింగ్ ఉపయోగిస్తే అదే రిపీటెడ్ క్వరీ అయితే ఇక్కడ నుంచే రావచ్చు. బట్ మెయిన్ గా స్టోరేజ్ డేటా అనేది మాత్రం ఎక్కడ ఉంటుంది, స్టోరేజ్ సర్వీస్ లోనే ఉంటుంది. ఓకే, ఫస్ట్ సపోజ్ ఒక Q1 అనే ఒక Q1 అనే క్వరీ అనేది ఎగ్జిక్యూట్ చేశారు అనుకోండి ఈ సర్వీస్ లేయర్ నుంచి. ఓకే, ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్ ఎంప్లాయీ సపోజ్ ఒక పవర్ బిఐ డెవలపర్ Q1 అనే క్వరీని ఎగ్జిక్యూట్ చేశాడు. అప్పుడు అది ఏమవుతుంది, ఈ క్వరీ ప్రాసెసింగ్ ఏదో ఒక వర్చువల్ మెషిన్ అనేది దానికి అజైన్ అవుతుంది. ఆ యొక్క క్వరీ ప్రాసెసింగ్ ఏరియా ఏమవుతుంది, ఇక్కడికి వచ్చి ఆ క్వరీకి సంబంధించిన డేటాను తీసుకొని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చుకొని టెంపరీగా ఒక చోట లోకల్ డిస్క్ లో స్టోర్ చేసుకొని, ఆ లోకల్ డిస్క్ సాలిడ్ స్టేట్ డిస్క్ అంటే SSD లో స్టోర్ చేసుకొని ఈ సర్వీస్ లేయర్ ద్వారా ఇక్కడికి వస్తుంది. ఈ సర్వీస్ లేయర్ లో ఒక క్యాచే, రిజల్ట్స్ క్యాచే ఉంటుంది, ఇక్కడ లోకల్ డిస్క్ క్యాచే ఉంటుంది. కంప్యూట్ క్లస్టర్ లో క్వరీ ప్రాసెసింగ్ క్లస్టర్ లో లోకల్ డిస్క్ క్యాచే ఉంటుంది. ఇదే సర్వీస్ లేయర్ లో అయితే ఏముంటుందంటే ఈ యొక్క క్వరీ క్యాచే ఉంటుంది. ఓకే, ఈ యొక్క స్టోరేజ్ని ఎవరు మెయింటైన్ చేస్తూ ఉంటారు, సపోజ్ మీరు అకౌంట్ స్నోఫ్లేక్ తీసుకునేటప్పుడు 3 ప్రొవైడర్స్ ఉంటారు మేజర్గా, అజూర్, AWS అండ్ GCP. మీరు ఎక్కడైతే ఏ ప్రొవైడర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు ఈ యొక్క స్టోరేజ్ మొత్తాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. మ్యాక్సిమం 99.99% అప్ టైం అనేది ఉంటుంది. వాళ్ళు కూడా డిఫరెంట్ క్యాచింగ్ టెక్నిక్స్ ఉపయోగించి స్టోరేజ్ని ఎఫిషియెంట్గా అవైలబుల్గా ఉండేటట్టుగా చూస్తారు. బట్ ఈ పర్టికులర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ పర్సన్ సపోజ్ పవర్ బిఐ యూజర్ అనేవారు ఒక క్వరీని రన్ చేస్తే సర్వీస్ లేయర్ నుంచి ఏదో ఒక దానికి రీసోర్స్ అజైన్ అయ్యి ఇక్కడ కంప్యూట్ లేయర్ లో ఒక రీసోర్స్ అజైన్ అయ్యి ఆ రీసోర్స్ ద్వారా స్టోరేజ్ లేయర్కి వచ్చి కావాల్సిన డేటాని స్కాన్ చేసుకొని, డేటా ఏ రూపంలో ఉంటుంది, మైక్రో పార్టిషన్స్ లో ఉంటుంది, స్కాన్ చేసుకొని ఆ మైక్రో పార్టిషన్స్ అన్నింటినీ స్కాన్ చేసుకొని మళ్ళీ కంప్యూట్ క్లస్టర్కి వచ్చి టెంపరీ స్టోరేజ్ లో స్టోర్ చేసుకుంటుంది. అదే లోకల్ డిస్క్ క్యాచ్ అంటాం. ఆ తర్వాత ఏమవుతుంది, పవర్ బిఐ యూజర్ కి ఆ డేటాని చూపిస్తుంది. తర్వాత సేమ్ క్వరీ 24 hours లోపు మళ్ళీ రన్ చేస్తే సర్వీస్ లేయర్ లో ఉంటుంది కదా రిజల్ట్ క్యాచే, ఆ రిజల్ట్ క్యాచే ద్వారా రిజల్ట్ అనేవి చూపించబడతాయి. అదే 24 తర్వాత అయిన కొన్ని రోజులు అంటే ఆ సర్వీస్ ఇంకా రన్నింగ్ లో, ఆ కంప్యూటింగ్ సర్వీస్ ఇంకా రన్నింగ్ లో ఉన్నంత టైము ఇక్కడ నుంచి లోకల్ డిస్క్ క్యాచే నుంచి సర్వ్ చేయబడుతుంది. ఇక్కడ అంత అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే అది మళ్ళీ స్టోరేజ్ సర్వీస్కి వెళ్తుంది. అలా కాకుండా ఫోర్స్ఫుల్ గా కూడా మనం ఒక పర్టికులర్ సెషన్ లో క్యాచే యూజ్ క్యాచెడ్ రిజల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెడితే డైరెక్ట్ గా అది స్టోరేజ్ సర్వీస్ నుంచి డేటా తెస్తుంది, క్యాచే నుంచి కాకుండా. ఓకే, ఈ యొక్క క్యాచ్డ్ అంటే రిజల్ట్ క్యాచ్ అప్ టు 24 hours వరకు ఉంటుందండి. ఈ 24 hours అంటే మీనింగ్ ఏంటంటే సపోజ్ నేను ఇప్పుడు ఒక క్వరీ రన్ చేశాను, నా యొక్క సర్వీస్ లేయర్ లో రిజల్ట్స్ క్యాచ్ అనేది స్టోర్ అవుతుంది. సేమ్ క్వరీ నేను ఎన్ని టైమ్స్ అంటే ఎటువంటి చేంజెస్ లేకుండా ఎన్ని టైమ్స్ నేను రన్ చేసినా సరే అదే డేటాని స్పీడ్ గా అనేది ఫుల్ చేస్తుంది. మళ్ళీ అది ఏమవుతుంది, రిజల్ట్స్ క్యాచ్కి వెళ్ళదు, ఎక్కడికి వెళ్తాం సారీ స్టోరేజ్ సర్వీస్కి వెళ్ళదు, రిజల్ట్స్ క్యాచ్ లో ఉన్న డేటాని వెంటనే నీకు ఫిక్స్ చేసిస్తుంది. ఓకే, నెక్స్ట్ కంప్యూట్ లేయర్ అంటే ఏంటి? సో కంప్యూట్ లేయర్ అంటే మనం మాట్లాడుకున్నాం ఈ సెంటర్ లో ఉండేదండి, స్టోరేజ్ కి సర్వీస్ కి మధ్య ఉండేదే కంప్యూట్ లేయర్ అనేది. సో ఇది మొత్తం వర్క్ చేసి పెట్టేది ఇదే. దిస్ ఈజ్ వేర్ ద యాక్చువల్ SQL ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అక్రాస్ నోడ్స్ అదే వర్చువల్ వేర్ హౌస్. నేను చెప్పాను కదా వర్చువల్ వేర్ హౌసెస్ అనేవి ఉంటాయి. దిస్ లేయర్ ఆల్సో క్యాచ్ ఆఫ్ డేటా క్వరీ. మనం ఏదైతే ఒక క్వరీని రన్ చేసామో దానికి సంబంధించిన డేటా అనేది కంప్యూట్ లేయర్ లో లోకల్ డిస్క్ క్యాచ్గా స్టోర్ అవుతుంది. ఓకే, సో ఈచ్ కంప్యూట్ రిసోర్సెస్ has its own local storage, typically in the form of SSD, which are used to temporarily store and capture data during query processing. Suppose మనం ఒక క్వరీ అనేది సర్వీస్ లేయర్ నుంచి ఒక యూజర్ నుంచి సర్వీస్ లేయర్కి వచ్చి ఆ తర్వాత కంప్యూటింగ్ సర్వీసెస్ లో ఏదో ఒక రిసోర్స్ అజైన్ అయ్యి ఆ రిసోర్స్ ఏమవుతుందంటే స్టోరేజ్ సర్వీస్ లో నుంచి డేటా తీసుకొస్తుంది, అది ఇక్కడ లోకల్లో డిస్క్ లో సేవ్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పారు చూడండి, ఈచ్ కంప్యూట్ రిసోర్స్ యాజ్ ఇట్స్ ఓన్ లోకల్ స్టోరేజ్. ఆ కంప్యూట్ రిసోర్స్ ఏం చేస్తుందంటే నెక్స్ట్ టైం ఇదే క్వరీ వస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ నుంచి డేటా అనేది ఇచ్చేస్తుంది. స్నోఫ్లేక్ అది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసుకొని ఈ యొక్క సేమ్ కంప్యూటర్ రిసోర్స్ ఆ క్వరీ అనేది అజైన్ అవుతుంది. ఈ కంప్యూటర్ రిసోర్స్ ఇంతకుముందు సేమ్ క్వరీకి తెచ్చిన డేటా లోకల్ డిస్క్ లో ఉంటుంది కాబట్టి సో ఇదే డేటా ఆటోమేటిక్ గా మళ్ళీ ఫెచ్ చేసి ఇచ్చేస్తుంది. చూడండి ఇక్కడ నీట్ గా చెప్పాను నేను. When a query is executed, Snowflake fetches the required data from underlying storage layer. అది క్లౌడ్ అజూర్ అవ్వచ్చు, AWS అవ్వచ్చు, GCP అవ్వచ్చు, మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి, అండ్ క్యాచెస్ ఇట్ ఆన్ లోకల్ డిస్క్ ఆఫ్ స్పెసిఫిక్ కంప్యూట్
రీసోర్స్ అసైన్ టు దట్ క్వరీ. ఆ క్వరీ ఏ యొక్క కంప్యూట్ రిసోర్స్ అసైన్ అయిందో ఆ రిసోర్స్ ఏమవుతుంది, ఆ యొక్క రిజల్ట్స్ మొత్తాన్ని క్యాచే చేసుకొని లోకల్ డిస్క్ లో పెట్టుకుంటుంది. దిస్ లోకల్ డిస్క్ క్యాచే ఈజ్ స్పెసిఫిక్ టు కంప్యూట్ రిసోర్స్ అండ్ ఈజ్ నాట్ షేర్డ్ అక్రాస్ డిఫరెంట్ కంప్యూట్ రిసోర్సెస్. ఈ యొక్క లోకల్ డిస్క్ క్యాచ్ అనేది ఏ యొక్క కంప్యూటర్ రిసోర్స్ కి దానికి ఇండిపెండెంట్ గా ఉంటుంది, ఇంకొక దాంతో షేర్ చేసుకోవచ్చు. బై క్యాచింగ్ ద డేటా ఆన్ లోకల్ డిస్క్, సబ్సిక్వెంట్ operations within the same query can directly access the without need of retrieve it again from the underlying storage. నెక్స్ట్ టైం సేమ్ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ అయితే ఈ క్యాచర్ నుంచి డైరెక్ట్ గా వచ్చేస్తుంది అని చెప్తుంది, మళ్ళీ స్టోరేజ్ కి వెళ్తాం, మెయిన్ స్టోరేజ్ కి వెళ్ళదు. ఓకే, దిస్ క్యాచింగ్ మెకానిజం సిగ్నిఫికెంట్లీ రిడ్యూసెస్ ద రిట్రైవల్ టైం. సో అంతే కదా, మెయిన్ స్టోరేజ్ కి వెళ్లకుండా మళ్ళీ అన్ని పార్టీషన్స్ మైక్రో పార్టీషన్స్ అన్ని స్కాన్ చేయకుండా ఉన్న క్యాచర్ నుంచి డేటా ఇస్తే రిట్రైవల్ టైం అనేది తగ్గుతుంది. నెక్స్ట్ స్టోరేజ్ లేయర్. స్టోరేజ్ లేయర్ అంటే ఏంటి చెప్పాను కదా, మనం సెలెక్ట్ చేసుకున్న క్లౌడ్ ప్రొవైడర్ని బట్టి అది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ క్యాచే లేయర్స్ ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం. రిజల్ట్స్ క్యాచ్ ఎక్కడ ఉంటుంది, సర్వీస్ లేయర్లో ఉంటుంది. ఓకే, ఈ సర్వీస్ లేయర్లో ఉంటుంది. లోకల్ డిస్క్ క్యాచ్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, కంప్యూటర్ రిసోర్సెస్లో ఉంటుంది. ఓకే, 24 hours వరకు సేమ్ క్వరీ ఎవరు ఎగ్జిక్యూట్ చేసినా సరే డేటా అనేది చేంజ్ అవనంత వరకు అదే డేటా వస్తుంది. ఓకే, నెక్స్ట్ లోకల్ డిస్క్ క్యాచ్ గురించి కూడా డిస్కస్ చేసాం, రిమోట్ డిస్క్ డిస్కస్ చేసాం. ఓకే, ఇదంతా అవసరం లేదు. నెక్స్ట్ మీకు ఒక చిన్న ఎగ్జిక్యూట్ చేసి నేను చూపిస్తాను. సో నా దగ్గర కొన్ని క్వరీస్ ఉన్నాయండి. హౌ రిజల్ట్స్ క్యాచెస్ వర్క్, ఇవి ఎలా వర్క్ అవుతాయో నేను చూపించదలుచుకున్నాను. సో నేను ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, ఈ క్వరీ అనేది ఏంటనేది తర్వాత, దీని గురించి మనకు అవసరం లేదు. ఇక్కడ నేను ప్రీవియస్ గా యూజ్ చేసిన డిన్స్ ర్యాంక్ రిలేటెడ్ అవుతున్నా. ఇక్కడ డిన్స్ ర్యాంక్ అనేది కాన్సెప్ట్ కాదు కాబట్టి నేను ఈ క్వరీని డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈ క్వరీని ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే, ఇదేమవుతుంది, ప్రతి క్వరీ ఎగ్జిక్యూషన్ కి ఒక క్వరీ డీటెయిల్స్ అనేది ఉంటుంది, దీన్ని క్వరీ ప్రొఫైల్ అంటాం. ఓకే, ఈ క్వరీ ప్రొఫైల్లోకి వెళ్తే ఇది ఎలా రన్ అయింది అనేది నీట్ గా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ క్వరీ ప్రొఫైల్లో టోటల్ ఎగ్జిక్యూషన్ టైము 1.1 seconds తీసుకుంది. సో నెక్స్ట్ ఇక్కడ స్కాన్ ప్రోగ్రెస్ ఏమో ఉంది, 100% అయిపోయింది. ఎంత బైట్స్, ఎన్ని బైట్స్ స్కాన్ చేసింది, 0 MB. మనది నేను క్రియేట్ చేసుకున్న టేబుల్ ఇది యాక్చువల్గా, సో అంత ఎక్కువ ఉండదు, ఇది రియల్ టైంలో అయితే చాలా ఎక్కువ ఉంటుంది MB. నెక్స్ట్ పర్సెంటేజ్ స్కాన్డ్ ఫ్రమ్ ద స్కాచ్ 50%, పార్టీషన్స్ స్కాన్డ్ 2 అండ్ పార్టీషన్స్ టోటల్ పార్టీషన్స్ ఎన్ని ఉన్నాయి 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు ఒక ట్రీ లాగా ఉంది చూస్తే గమనిస్తే, టేబుల్ స్కానర్ 0%, విండో ఫంక్షన్ చూడండి, ఇక్కడ 12 rows ఉన్నాయి, ఇక్కడ 12 rows ఉన్నాయి. ఇక్కడ డెన్స్ ర్యాంక్ పెట్టిన డేటా అండ్ ఫిల్టర్ అవ్వలేదు. ఇక్కడ ఫిల్టర్స్ ఏమి లేవు, ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఫిల్టర్ రోస్ ఏమైనాయి, 6 అయినాయి. ఎందుకు అయినాయి 6? ఇది ఎక్కడ వర్క్ అయింది. ఓకే, సో ఏ పర్టికులర్ పార్ట్ ఆఫ్ క్వరీ ఎంత టైం తీసుకుంది, ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి, ఏమన్నా క్వరీలో బాటిల్ నెక్స్ ఉన్నాయా, ఏ విధంగా ఆప్టిమైజ్ చేయాలి కూడా మనం ఈ క్వరీ హిస్టరీలో రియల్ టైంలో చూస్తామండి. ఓకే, సో క్వరీ ప్రొఫైల్ని అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక క్వరీకి ఎటువంటి బాటిల్ నెక్స్ ఉన్నా ఆటోమేటిక్గా ఈ యొక్క క్వరీ ప్రొఫైల్లో కంప్లీట్ డీటెయిల్స్ మనం అర్థం చేసుకోగలిగితే తెలుస్తుంది. సో ఇది ఏమైంది, ఇలా రన్ అయింది అంటే ఆటోమేటిక్గా ఇది ఏమైంది, మెయిన్ స్టోరేజ్ నుంచి డేటా తీసుకొచ్చింది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సేమ్ క్వరీని కాపీ చేసి పేస్ట్ చేసి మళ్ళీ రన్ చేస్తాను. ఓకే, నేను సేమ్ క్వరీని కాపీ చేసి పేస్ట్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నా. చూడండి ఏమవుతుంది, ఐఎమ్ రన్నింగ్ ఇట్ అగైన్. సో రన్ అయింది. ఇప్పుడు దీన్ని క్వరీ ప్రొఫైల్లోకి వెళ్తాను. చూడండి ఇక్కడ మీకు డైరెక్ట్ గా చూపిస్తుంది, క్వరీ రిజల్ట్ రీయూస్ 100%. అదేవిధంగా 1% కూడా స్టోరేజ్ లోకి వెళ్ళలేదు. అదేవిధంగా స్టోరేజ్ అంటే లోకల్ డిస్క్ లోకి వెళ్ళలేదు, ప్లస్ మెయిన్ స్టోరేజ్. ఈ డేటా ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. ఈ డేటా అనేది ఓన్లీ సర్వీస్ లేయర్ లో నుంచే వచ్చేసింది, ఎందుకంటే ఇది రిజల్ట్స్ క్యాచ్ నుంచి వచ్చింది. ఓకే, ఇక్కడ లోకల్ డిస్క్ వెళ్ళలేదు, స్టోరేజ్కి వెళ్ళలేదు. అక్కడికి వెళ్తే ఏమవుతుంది, ఎక్కువ టైం పడుతుంది. సేమ్ క్వరీ నేను వితిన్ 24 hours ఎన్నిసార్లు రన్ చేసినా మళ్ళీ సర్వీస్ లేయర్లో ఉన్న రిజల్ట్స్ క్యాచ్ నుంచే వస్తుంది. ఓకేనా, ఇది క్వరీ ప్రొఫైల్.
ఈ క్వరీ డీటెయిల్స్ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఇప్పుడు స్టార్ట్ అయింది, క్వరీ ఐడి ఏంటి ఏంటి, ఎండ్ టైం ఇప్పుడు, ఇవి బేసిక్ డీటెయిల్స్. ఆ క్వరీ ఏంటి, వచ్చిన రిజల్ట్ ఏంటి, ఈ రిజల్ట్స్ని మీరు ఇక్కడ కావాలంటే మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ఒక నేమ్ ఇచ్చుకోవచ్చు. ఎక్స్పోర్ట్ సిఎస్వి ఫార్మాట్లోకి వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ మీరు ఏమి తెలుసుకోవచ్చు అంటే ఈ క్వరీ ఐడి అనేది ఇంపార్టెంట్ అండి ప్రతి చోట. సపోజ్ మనకి ఒక కాన్సెప్ట్ ఉంది కదా, టైం ట్రావెల్ అని కాన్సెప్ట్. ఈ టైం ట్రావెల్ యొక్క కాన్సెప్ట్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే, సపోజ్ ఏదో ఒక క్వరీ అనుకోకుండా ఎగ్జిక్యూట్ చేశారు, దానివల్ల కొన్ని రికార్డ్స్ మిస్ అయ్యాయి లేకపోతే డిలీట్ అయ్యాయి. ఆ క్వరీ కన్నా ముందున్న వర్షన్ డేటా మీకు కావాలనుకో, ఈ క్వరీని ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే టైం ట్రావెల్ ఉపయోగించి బిఫోర్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్ బిఫోర్ దిస్ పర్టికులర్ క్వరీ ఐడి స్టేట్మెంట్ అనే ఆప్షన్ ఇస్తే మీకు ఈ క్వరీ కన్నా ముందు ఉన్న ఆ టేబుల్ డేటా అనేది రోడ్స్ అనేవి మొత్తం వస్తాయి. ఇలా డిఫరెంట్ వేస్ లో పాయింట్ వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సపోజ్ ఓకే నాకు నేను ఇంకెన్నిసార్లు రన్ చేసినా, ఈ 24 hours లో ఎన్నిసార్లు సేమ్ క్వరీ రన్ చేసినా సేమ్ డేటా వస్తుంది కదా. సో ఇలా కాకుండా నేను మళ్ళీ స్టోరేజ్కి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ చేయడమే. మీకు అవసరం లేదు, ఈ సెషన్ ఉన్నంత వరకు ఆర్డర్ సెషన్ సెట్ యూజ్ క్యాచ్ రిజల్ట్స్ ఈజ్ ఈక్వల్ ఫాల్స్. ఓకే, ఇది పెడితే ఏమవుతుందంటే యూజ్ క్యాచర్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ ఫాల్స్ అంటే మీకు అర్థమైపోతుంది క్యాచర్ రిజల్ట్స్ అనేది వాడవద్దు అనేది. ఈ సెషన్ ఉన్నంత వరకు నేను ఇప్పుడు ఒక సెషన్ రన్ చేస్తున్నా కదా, అంటే ఈ ప్యారలల్ గా వర్క్ చేస్తున్నంత వరకు ఈ సెషన్ లో ఇప్పుడు నేను సేమ్ క్వరీ మళ్ళీ రన్ చేస్తే ఏమవుతుందంటే, ఈసారి డేటా అనేది మెయిన్ స్టోరేజ్ నుంచి తెచ్చుకుంటుంది. చూడండి, ఈసారి క్యాచర్ నుంచి తీసుకుని రాలేదు. సో ఇంకా నేను ఈ సెషన్ అంటే ఇది క్లోజ్ చేసేంత వరకు ఇంకెన్నిసార్లు రన్ చేసినా మళ్ళీ మెయిన్ డేటాకి వెళ్ళి తీసుకోవచ్చు. చూడండి, ఈసారి ఇంకా టైం ఇంక్రీజ్ అయింది 480 మిల్లీ సెకండ్స్, ఎందుకంటే బేస్డ్ ఆన్ రీసోర్సెస్ అవైలబిలిటీ ప్రకారం క్వరీ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. ఈసారి 640 మిల్లీ సెకండ్స్ అయింది. సేమ్ ఇంకా నేను ఎన్నిసార్లు సేమ్ క్వరీని రన్ చేసినా మళ్ళీ అది క్యాచేలో డేటా కాకుండా మెయిన్ స్టోరేజ్ నుంచి డేటా తీసుకొస్తుంది. ఎందుకంటే ఈ సెషన్లో అసలు క్యాచే డేటా అనేది వాడొద్దని నేను ఇప్పుడే ఒక క్వరీ ఎగ్జిక్యూట్ చేశాను కాబట్టి. చూడండి, ప్రతిసారి ఇది మెయిన్ స్టోరేజ్ నుంచే తీసుకొస్తుంది. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఫిల్ ద డేటా ఫ్రమ్ మెయిన్ స్టోరేజ్ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. ఇదే రియల్ టైం చూస్తే ఎంతో మంది ఎన్నో క్వరీస్ రన్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే రీసోర్సెస్ అవైలబుల్ గా లేక చాలా టఫ్ అవుతుంది స్నోఫ్లేక్ ఒక క్వరీని ఎగ్జిక్యూట్ చేయడం. ఇదే లోకల్ మన ప్రాక్టీస్ రిలేటెడ్ కాబట్టి సెకండ్స్ లో అయింది. అదే ఈ క్యాచర్ టెక్నిక్స్ లేకపోతే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. బేస్డ్ ఆన్ క్వరీస్, బేస్డ్ ఆన్ యూజర్ ఎగ్జిక్యూషన్స్ మనం వర్క్ లోడ్ మేనేజ్మెంట్ చేసి రిసోర్స్ ఎఫిషియెంట్ గా, రిసోర్స్ అంటే ఏం లేవండి, వేర్ హౌసెస్, క్లస్టర్స్, ఇవన్నిటిని ఎఫిషియెంట్ గా మేనేజ్ చేయడమే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అనమాట. ఇవన్నీ చేసినప్పుడే బెటర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట. ఎండ్ యూజర్స్ కానీ, డెవలపర్స్ కానీ, లేకపోతే బిజినెస్ అనలిస్టులు కానీ, లేకపోతే రిపోర్ట్ డెవలపర్, బిజినెస్ ఇంటెలిజెన్స్ యూజర్స్ కానీ. ఇలా అర్థమైంది కదా. దిస్ ఈజ్ హౌ క్యాచర్ వర్క్స్. చూడండి, నేను ఎన్నిసార్లు రన్ చేసినా ఇంకా మళ్ళీ అది క్యాచర్ డేటా తీసుకుని రాదు. సరే, సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే, ఇది ట్రూ కాకుండా, ఇది ఫాల్స్ కాకుండా ట్రూ పెడతా. ఇప్పుడు ఇది ట్రూ అన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది, క్యాచర్ రిజల్ట్స్ వాడుకోవడం మళ్ళీ అలవాటు చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఇది మళ్ళీ రన్ చేస్తాను. చూడండి, 59 సెకండ్స్ లో తెచ్చింది. ఇంతకుముందు 640 మిల్లీ సెకండ్స్, ఇప్పుడు 59 మిల్లీ సెకండ్స్, అంటే 10 times ఇంప్రూవ్ అయింది నువ్వు క్యాచర్ని ఉపయోగించుకోవడం వల్ల. ఇది రిజల్ట్స్ క్యాచర్ నుంచి వస్తుంది 100% రీయూజ్. అర్థమైంది కదా మీకు కాన్సెప్ట్. ఏమన్నా అర్థం కాకుండా ఉంటే నేను యూట్యూబ్లో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. మ్యాక్సిమం అందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో చెప్తున్నాను. ఓకే, ఇదే వీడియోని కొన్ని రోజుల తర్వాత ఇంగ్లీష్లో కూడా చెప్తాను. ఓకే, వెన్ వీ అప్లోడ్ వీడియోస్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇట్ గోస్ టు గ్లోబల్. యాక్చువల్లీ గ్లోబల్ లెవెల్లో వెళ్తాయి కదా, బట్ మన వాళ్ళకి బాగా అర్థం అవ్వాలని నేను తెలుగులో చెప్తున్నాను. ఓకే, ఇఫ్ యూ లైక్ ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.